శ్రీ దత్త పురాణం. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతాయ నమ. ఓం గురుభ్యో నమ. శ్రీ దత్త పురాణం ప్రథమ భాగం. నైమిషారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం. ధ్యానమూలం గురోర్మిర్తిహ, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక శౌనకాది మునులందరూ కలిసి నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులు ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూమధ్య స్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమమార్గంలో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుని నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తూ ఉన్నారు. మనఃశరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానంలో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్య జ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి, కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహస్సు. ధ్యానంలో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం. ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ ఆ కాంతి పుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో, మహానుభావా, తేజస్వరూప, నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచిన నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగి ఉన్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది: మునులారా, మహామునులారా, కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజస్వరూపం, ఎరుపు, నలుపు, తెలుపు కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మారీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయ్యింది. 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం 4 చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పితాంబరం వ్రేలాడుతూ ఉంది. దాని అంచులకున్న బంగారు కాంతులు దగదగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్రకిరీటం, చెవులకు మకర కుండలాలు,
భుజాలకు మణిమయమాలలు, చేతివ్రేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవితం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి, మరొక వైపు శ్రీవత్సలాంఛనం. బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవీగా కూర్చొని దర్శనమనుగ్రహించాడు. సనక సనందాదులు, నారద తుంభురులు స్తుతి గీతాలు ఆలపిస్తున్నారు. జయ విజయులు ఇరువైపులా సేవలు అందించుతున్నారు. విశ్వక్షేనాథులు జయ జయ ధ్యానాలు పలుకుతున్నారు. మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీలమేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు. వెండి కొండ మీద నంది వాహనాన్ని అధిష్ఠించి పరమశివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ, జటాజూటం నుండి ధుముకుతున్న గంగమ్మ, శరీరం నిండా విభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరువు, మరొక చేతిలో కమండలం, మరొక చేతిలో జపమాల, కటి భాగాన పులితోలు, నాగజంధ్యము, నాగహారములు, శరీరం నిండా రుద్రాక్షలను, నాగకుండలాలు, నాగమంజిరాలు, సర్పభూషిత సర్వాంగుడు, నందీశ, భృంగీశ, గణేశులు, వీరభద్ర షణ్ముఖులు, మాతృగణాలు, ప్రథమ గణాలు అందరూ పరివేష్టించి ఉండగా దర్శనమిచ్చాడు. ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్ల కమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త 4 ముఖాలు, 4 వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చొని ఉపనిషత్తు వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణనాదం వినిపిస్తోంది. దివ్యమాలలను ధరించి అర్ధ నిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదర్శనం ఇచ్చాడు. శౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతిపుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. 3 రంగులు 3 మూర్తులుగా కలగలిసి కనిపిస్తున్నాయి. 6 చేతులు దర్శనమిచ్చాయి. శంఖము, చక్రము, త్రిశూలము, డమరవు, మాల, కమండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులు, నక్షత్ర గ్రహాది దేవతలు, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడోరక దివ్య జాతులు అత్రిమూర్తి స్వరూపుణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. శౌనకాది మునులందరూ ఆశ్చర్య ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, మహానుభావ, త్రిమూర్తి స్వరూప, మా జన్మలు ధన్యమయ్యాయి, చరితార్థమయ్యాము. మా జపములు, తపస్సు నేటికి ఫలించింది. మహాయోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు. కరుణాస్వరూప, ధన్యులమయ్యాము. దేవాదిదేవ, భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని
వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తల ఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రాసి గదాధర శార్ఘ్నధర సకల కారణాతీత అవక్ర పరాక్రమ పురుషోత్తమ సృష్టి స్థితి లయకారక జగత్క్రీడా వినోది త్రిమూర్తి స్వరూప నమో నమః. చిదగ్ని స్వరూప వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని, సాంఖ్యావిధులు నిన్ను పురుషోత్తముడని, యోగులు పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానులు శూన్యమని, చార్వికులు పంచభూతాత్మకమని అంటూ స్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపుడు అంటున్నాయి, మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరస పడుతున్నాయి. వాచా మగోచార తేజోమయ నమో నమః. ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే. వెలుగువి, సకల ప్రాణి కోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవు కానిది, నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక ఆదిదేవా, దివ్య పితాంబరం ధరించావు. సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యుల కాంతిలో వెలిగిపోతున్నావు. నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమవుతాయి. కర్మఫల ప్రదాత కర్మ సాక్షి అరిషడ్ వర్గాలను జయించి సమాహిత చిత్తులై నీ పురాణగాథను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనందస్వరూప అమృతమాయ నమో నమః. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులు నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధాన స్థితికారణ శ్రీమన్నారాయణ. ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాల సముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహరించే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకర నమో నమః. నైమిషారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు అంతస్తుడయ్యాడు. మునీశ్వరులారా, నా దర్శనముతో మీరు కృతార్థులయ్యారు. ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి స్థితి లయ కారక ధన్యులమయ్యాము. నీ విరాట్ రూపాన్ని దర్శింపజేశావు. ఇంతకన్నా మేమేము కోరుకోవలసింది ఏముంది? అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము. ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు. వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతము ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవని విన్నాము. ఇది నిజమా
కాదా? మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయాలు తొలగించు, నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు, అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వరులారా, మీరు ఎన్నో జన్మల నుండి జప తపాలను యజ్ఞాలను నియమ నిష్ఠలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామ రూపాలు జన్మ కర్మలు అడిగారు కదా. యోగోపదేశం చేయటానికి, సాధన సాగించటానికి, తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పడం 1000 నోళ్ళు కలిగిన వానికైనా అసాధ్యము. కానీ వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు. అతడు వ్యాసమహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతల కమలముల ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మ కర్మములు తెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి. ముమ్మూర్తుల నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి. మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది. ఇది భక్తి ముక్తిదాయకంగా, యోగ సిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభిష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. సనకాది శౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవశ్యములో మునిగి తేలుతున్నారు. అంతలో నైమిషారణ్యములోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమిధలు ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్ళి వాటిని తీసుకొని అక్కడ దర్శించి అద్భుత దృశ్యాలను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోకి పరుగున ప్రవేశించారు. ఆనందసాగరంలో ఉన్న మునులకు నమస్కరించారు. గురువర్యులారా, రోజు చూసే అరణ్యం ఈరోజు వింతగా మారిపోయింది. ఎక్కడా క్రూరమృగాలు లేవు. పళ్ళు కాయలతో విరగ కాచిన చెట్లు, రంగురంగుల పూల తోలలు, కలువల్ని, తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కలకలలాడుతున్నాయి. అడవిలో ఎటు చూసిన పురివిప్పిన మయూరముల నాట్యాలు. ఇది వరకటి అడవిలా లేదు, నందనవనంగా మారి ఉంది. ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెబుతారని పరుగున వచ్చాం అన్నారు. ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే, నందనవనంలా మారింది నైమిషారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. పటువులకు ఒకవైపు ఆనందం, ఒకవైపు దుఃఖం పొంగి వచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించిందని ఆనందము, తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖము పొంగి వచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా? ఎంత దురదృష్టవంతులం! అయ్యయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలకు ఈ అవకాశం లభిస్తుంది? ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనం, ఆశ్రమ సేవ, జపతపములు, గురుసేవ పరిపక్వం కాలేదు.
కాబోలు అని దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు. పరిపరి విధాలుగా మీ గురు శుశ్రూష ఫలం వృధాగా పోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది. సత్సాంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఊరూడించేసరికి శిష్యులంతా ఊరుడిల్లారు. సయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్ళి విశ్రమించారు. నైమిషారణ్యమునకు సూత మహర్షి రాక తెల్లవారింది. సూర్యునితో పాటు సూత మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా ఆర్షపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా మహానుభావ, సకల పురాణవేత్తవు, సర్వాగమ విశారదుడవు, సకల శాస్త్రోక విధుడవు, వ్యాస భగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు, ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికీ తుది తీర్పు నీదే. నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యులను చేశావు. ఇప్పుడు నీ నుండి దత్త మహాత్ముని వినాలని కుతూహలంగా ఉంది. ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకు ఉంది. దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగానిష్ట గరిష్ఠుడై బాల ఉన్మత్త పిశాచ స్థితులు, దిగంబర జడకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియజెయ్యి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తుల గాథలు, భక్తుల తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజెయ్యి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్యస్వరూపం ఏమిటి? సగం తెలిసి తెలియక అవస్థపడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు, దిట్టవని నారాయణుడి ఆనతిచ్చాడు కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యం ఉంటుంది అంటారు. సూత మహర్షి నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమనడగాలో మాకు తెలియదు. అందుచేత మా అర్తితాపము ఉపశమించేట్టు ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకొని వినిపించవలసినవన్నీ వినిపించు. ముక్తిదాయకము, యోగా విద్య ఫలాదాయకము అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోట నుండి వినాలనేదే మా అందరి అభిష్టం. దయచేసి మా కోరిక తీర్చు. మునులంతా ఇలా అడిగేసరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా, అందరికీ వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్తమహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మ విష్ణులు తపోధనులు. మీ సాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమైంది. భగవద్ధానుగ్రహం వల్ల, గురు కటాక్షం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంఘోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి.
అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు. వాని చతుర్ముఖులను గౌరీశంకరులను లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు. గజాననుని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని, అఖిల దేవతలని, సమస్తము ముని జన వందితులని తలచుకొని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరిచి హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేద వేద్య, విశ్వవంద్య, విశ్వరూప, ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు, ఒకప్పుడు సర్పయజ్ఞోపవితం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవితం, ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కోల్హాపురం లక్ష్మి వద్ద భిక్ష తీసుకొని సహ్యాద్రిపై సంచరిస్తావు. 3 యుగాలలోనూ అవతారాలను ధరించినవాడా శ్రీహరి నమో నమః. ఒకప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా ఉంటావు. ఒక్కో ముహూర్తాన దివ్యమాలిక, దివ్యాభరణ, దివ్య వస్త్రములను ధరించి దివ్య సుందర విగ్రహుడవై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మదోస్మత్త చిత్తుడుగా మధిరతో మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్త ప్రభు నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్త్యవీర్యార్జునుణ్ణి 1000 బావులతో మహావీరుణ్ణి చేసి 1000 సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే. నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదు మహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప, మహామాయ, తేజస్సులలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధివి నీవు, బలవంతులలో బలం నీవు, విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే. భూత భవిష్యత్తు వర్తమానాలు నీవే. సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు, నువ్వు కానిది లేదు. సర్వాత్మక, సర్వాంతర్యామి, నీకివే నా మనస్సులు. వామనుడైన బలిని 3 అడుగులు నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై, అందెల మువ్వలై నీ పాదాల కింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీ కాలిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది.
విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటుంది. సచ్చిదానంద స్వరూప, నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, అగమ్య గోచరములు, బ్రహ్మర్షులకే అంతుపట్టవు. దత్త దత్తా శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖం, పద్మం, శిరస్సుపై పింగళ జటాజూటము, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పితాంబరం, అరచేతులతో కరుణార్ధ హృదయుడు, తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో. మృదు మధుర స్వరంతో పలికారు. ఆనందపారవశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ శౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకంతా కరతలామలకమవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరమనుగ్రహించి దత్తదేవుడు అంతరార్థనం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకొని ఆనంద బాష్మలతో నింపిన కన్నులు తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్య పరంపరగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభిష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపర్కరం, విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో, సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని కానీ లేదా ఒక భాగాన్ని కానీ పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్త నామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయ వల్ల ముక్తిని పొంది తీరుతారు. ఆలకించండి. సూత మహర్షి, మరి గురు శిష్య సంవాదమన్నావు కదా, అస్సలు గురువంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, వీరి లక్షణాలేమిటి, వీరిలో శ్రేణులు ఏమైనా ఉన్నాయా, ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాథ తెలుపుతాను. దీనికి బ్రహ్మ కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూత మహర్షి ప్రారంభించాడు. కలి బ్రహ్మ సంవాదం. పద్మ కల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలం ఉద్భవించి, అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చొని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరిచాడు. కృప, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరిచాడు. ధర్మరక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు. మొదటి ముగ్గురు తమ తమ విధి నిర్వహణ కోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచరూపుడు, కలహశీలుడు అయిన కలిపురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులు వేస్తూ
వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని మరొక చేత్తో నాలుకను పట్టుకొని నిలబడ్డాడు. విధాత, సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగా స్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలపించాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా కలిపురుష, నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకున్నట్టు నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు. వ్యసనాలకు, అరిషడ్ వర్గాలకు, డాంబికులకు, అసత్య అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు 2 మార్గాలు ఉన్నాయి. 1 పురాణ పఠనం, శ్రవణం. 2 గురుసేవ. ఇవి చేసేవారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే. గురుసేవ చేసుకునేవారికి నీ బాధ ఉండదు. పూర్వజన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటే గాని ధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే. పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో నువ్వు విచారపడవలసింది ఏమీ లేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని ఉజ్జగించాడు. బ్రహ్మదేవా, గురువు అంత గొప్పవాడా? గురువు శబ్దానికి అర్థం ఏమిటి? గురువు అంటే ఎవరు? ఎలాంటివాడు గురువు? ఎవరికి గురువు? గురుస్వరూపం తెలియపరచి నన్ను కృతార్థుణ్ణి చేయమని కలిపురుషుడు అభ్యర్థించాడు. కలిపురుష, నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురుశబ్దంలో ఉకారం అచ్చు ఆది దిరుక్తమయింది. గాకార రేఫలు 2 హల్లులు. వీటిలో గాకారం సర్వసిద్ధి ప్రదం, రకారం సర్వ పాపనాశకం, ఊకారం అవ్యక్త అచింత్య విష్ణు తత్వానికి వాచకం. అందుకే 2 హల్లులకు ప్రాణమయ్యింది. అచ్చునే ప్రాణమంటారు. దానివల్లనే హల్లులు ప్రాణులవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాది దేవతలు ఉన్నారు. గాకారానికి గణపతి, రాకారానికి అగ్ని, ఊకారానికి విష్ణువు ఆదిదేవతలు. ఈ రకంగా గురుశబ్దమే మంత్రోపమానం. ఇది చతుర్విధ పురుషార్థాలకు సాధనం. తల్లి, తండ్రి, పరమాత్ముడు గురువే. శిష్యుడు మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోపం వస్తే శివుడు కూడా వాణ్ణి ఏమీ చేయలేడు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైన గురుభక్తినే కోరుకుంటారు. ఉత్తమ వైష్ణవ భక్తులు
గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం, ధర్మాధర్మ వివేకం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, సదాచారం సమ సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలి, ఒక మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతటా కలి విధాత అంతటా కలి విధాత ఇక్కడ నాదొక ధర్మ సందేహం ఉన్నది. మానవ మాతృడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది? సకల దేవతా స్వరూపుడవంటున్నావు, సర్వజ్ఞానుడవంటున్నావు, ఇదెలా సాధ్యం అయ్యింది అని అడిగాడు. కలి, మంచి సందేహం వచ్చింది, చెబుతున్నాను విను. గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం ఉంటుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మస్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే ఉంది. గురుమహిమను తెలియజెప్పే పురాణగాథ ఉంది, చెబుతాను, ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ. దీపక వృత్తాంతం. ఆంగీరసుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కలకలలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడ నుండో మునులు ఋషులు వచ్చి ఆంగీరసుణ్ణి అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు. యోగ రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కానీ పుష్పాలకు కానీ లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు. ఆయన పైలుని కుమారుడు. శిష్య బృందంతో వచ్చి ఆంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోను, గుణంలోను, వినయంలోను, విధేయతలలోను, నిష్ఠలోను చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు. గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అన్నాడు వేదధర్ముడు. అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ, గురుశిష్య పదాలకు సమగ్రంగా అర్థం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెబుతున్నాడు. నాయనా, లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించిన వాడు గురువే. జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్న తల్లి గురువు, ఆ తరువాత తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, వీరంతా మంచి చెప్తారు కనుక గురువులే. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక అన్నతండ్రి గురువే. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా
గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం, అతడే త్రిమూర్తి స్వరూపం, అతడే సకల దేవతా స్వరూపం. మానవ రూపంలో ఉన్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మమతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, వ్రతాలు ఉపదేశించే గురువులు చాలామంది ఉంటారు. దీక్షలు ఇచ్చే గురువులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. గురు కుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చేయాలి. ఇహ పరాలతో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ లేదు. ఈ దేహము ఒక నౌకతో సమానము. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ఉండాలి, వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటి అన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ఠ విశ్వామిత్రులను గురువులుగా సేవించారు. శ్రీకృష్ణుడు సుధాముడు మొదలగు మిత్రులతో కలిసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేశాడు. సహాధ్యాయములతో కలిసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడిని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహాధ్యాయములు, గురువులు తమ తమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురు శుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంకా ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపక, గురుమహిమ వర్ణనాతీతం, గురుప్రసాదం సకలార్థక సాధకం. ఇంకా శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగ మోక్ష విషయంగా మంచి 2 రకాలు. గురువులో లేశమాత్రమైన ఏమైనా లోపాలు ఉంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని 10 మందికి తముకు వేసి ప్రచారం చెయ్యకుండా కప్పిపుచ్చేవాడు ఛాత్రుడు. నీడలాగా గురువు వెంటుండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతే వాసి. ఇలాగా శిష్యులలో భేదాలు ఉన్నాయి. శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారు మాట్లాడకుండా శిష్యుడు శిరస వహించాలి. ఇహలోకంలో సుఖాన్ని, పరలోకంలో ముక్తిని ప్రసాదించేది హితమంటే ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టం కావచ్చు, అయినా శిష్యుడు కాదు అనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్య వస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు
క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే అనంతకాలంలో తాను గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురురుణ విముక్తుడవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శౌనకాది మునులారా, బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురు శిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని, గురుభక్తి గురుసేవయే ముక్తిదాయకం అని పురాణాలు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వ పుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు. అప్పుడు మునులంతా ఇలా అన్నారు: మహర్షి, గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు. ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలంగా మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకున్నాడా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనా చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది? గురువు ఎలా అనుగ్రహించాడు? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు. అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు: గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాస లేని దీపకుడిని ఒకరోజు వేదధర్ముడు దగ్గరకు పిలిచి, నాయనా, నీ సేవలకు ఆనందంగా ఉంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం ఉంది. ముందు విను, తరువాత సమాధానం చెబుదువు గాని తొందర లేదు అని. నాయనా దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతవరకు నశింపజేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెళదామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహాపాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాపఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ కసుక్కోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే కాదనవని తెలుసు. కానీ ఇది 1-2 రోజులు కాదు. దృఢదీక్ష ఉండాలి, అంకిత భావం ఉండాలి, అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం ఉండాలి. అదిగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనస్సు ఏమంటుందో తొందర లేదు. ఆలోచించుకొని చెప్పు అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుదేవా, మీరింతగా చెప్పాలా? నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష. మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అన్నాడు. నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు.
కనుకనే నేను నిన్ను అడిగాను. కానీ కాశీలో పాప ఫలాలన్నీ అనుసరించి నేను కుష్ఠిరోగ పీడితుణ్ణి కాబోతున్నాను. కుంటితనం, గ్రుడ్డితనం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరముల పాటు అనుభవించవలసి అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు, గురుత్తమా, తప్పకుండా చేస్తాను. కానీ నాదొక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింపజేయండి. అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు, నాయనా, ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాపఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునకో, పుత్రునకో లేదా ఇంకొకరికో కులముదామని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాపఫలాలు నేను అనుభవిస్తాను. అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠరోగికి సేవలు చేయడం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరగా ఇద్దరు మనోవేగంతో కాశీ చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశారు. ఢుండి గణపతిని, కాలభైరవుణ్ణి అర్చించారు. అన్నపూర్ణ, విశాలాక్షి, విశ్వేశ్వరులని దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దుల గంగా స్నానం, విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము నెత్తురు కారసాగాయి. చూస్తుండగానే శరీరం అంతా పొడలతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్ఠితనం, కుంటితనం, గ్రుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి. క్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే, భరించలేని దుర్వాసన. దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపక దీపక అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమారకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కుమకు పట్టిన సమయంలో గబగబా 4 ఇళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠిరోగికి కోపం ఎక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ణి తిట్టిపోస్తున్నాడు. ఈ పాటి చెయ్యలేని వాడిని ఎందుకొచ్చానని దెప్పి పొడుస్తున్నాడు. ఒక రకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడవుతున్నాడు. నాయనా దీపక, తండ్రి దీపక అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధ పెడుతున్నానురా అని పిలుస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నిటినీ ఓర్చుకొని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవ చేస్తున్నాడు.
గురువులోనే విశ్వనాథుణ్ణి, కాశీలోని దేవతలందరినీ గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరికింది గురువుకి సరిపోగా పస్తులుంటూ సేవించుకుంటున్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏ అవసరం ఉంటుందోనని మంచం ప్రక్కనే ఉండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజులు లేదు, కడుపు నిండా తిన్న రోజులు లేదు. అయినా గురుసేవ చేస్తున్నాననే తృప్తి అతన్ని నిలబెడుతుంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తుంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువు వారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగా జలాన్ని కడవకెత్తుకొని గురువుగారు లేచారేమోననుకొని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు. నువ్వు చేస్తున్న గురుసేవకు, ధర్మనిష్టకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాథుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాథుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది నాకు. వరం కూడా ఇస్తానంటున్నావు. ఆనంద పరవశ్యంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు, కుటీరంలోకి వెళ్ళి గురువుగారిని అడిగి వస్తాను అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవా, శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురు శుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్టత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతానని అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయనా దీపక, శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా? ఐహిక విషయముల అడగవలసింది. పైగా నా రోగం పాపఫలం అని అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలకి వచ్చి శివునికి నమస్కరించి, అష్టమూర్తిని వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడం లేదు, క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా, అడగదగిందే కనిపించడం లేదా? మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువు అనుమతి లేదు. సెలవు ఇప్పించు, గురువుగారికి సేవ చేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవకు నిమగ్నమయ్యాడు. శివుడు అంతరార్థనం చెంది తన ఆస్థాన మంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి ఉండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటుండగానే శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే, భవద్బంధాంతనాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవ పరాయణత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు. దీపకుడు
ప్రవశత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి ప్రవక్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణ, వాసుదేవ, గురుసేవ అనేది హరిహరులను ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేశారు. ఇది మీ కరుణకి సాంకేతం. నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము, సర్వస్వము నాకు గురువే. వేద శాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీ లేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిమ ఏమైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను కోరే వరం. శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయనా, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పినవాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతని కంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతని కంటే ఘనుడు. వేదార్థ బోధకుడు అధికుడు. బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. బ్రహ్మోద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. హర్షధ్వరాగాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్థం లేదు. అది ఏ ముక్తి ప్రదం. ఈ తత్వము నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువలనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలోని వేద ధర్మునకు మెలకువ వచ్చింది. దీపకుణ్ణి పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తలుక్కున మెరిశాయి. దృఢచిత్తంతో, స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్ఠిరోగం, అంధత్వం అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో బిక్కిరి అయ్యాడు. గురుదేవ అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాథుని దయ వల్ల ప్రారబ్ధక కర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాము. కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటి అయినా తరింపచేస్తాడు. కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపజేస్తాడు విశ్వనాథుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు, విశ్వనాథుణ్ణి మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసం కొంగు బంగారం. మహాప్రళయంలో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరింద్రియాలను బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివసిస్తూ గంగానది, కాలభైరవుడు, ఢుండి, విఘ్నేశ్వరుడు, దండపాని, విశాలాక్షి, విశ్వనాథుడు ఆరుగురిని సేవించే వారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధ్యానధార సమాధులను అవలంబించే అష్టాంగ యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరములు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగము ఆనందమైంది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందంతో సంతోషంతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ, మహాతపస్వి బ్రహ్మ తేజస్వి అయిన మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. నాకు అన్నీ లభించినట్లే ఆనిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాద సేవ కన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహ పరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరిక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడవై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనస్సులో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తర్వాత చూద్దాం అన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవా, దత్తుడు ఎవరి అవతారం, ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన్ను ఉపాసించవలసిన విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడు అంటారు. అనసూయ అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడు అంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానం యొక్క పరిపూర్ణ రూపమే ఆయన అంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియజేస్తే అదే వరంగా ఆనందిస్తాను అన్నాడు దీపకుడు. వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర ఇంకా రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై దత్తాత్రేయ. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. జై దత్తాత్రేయ.